భాగంగా మా డివిజన్ అయినటువంటి 47వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఏదైతే గతంలో 15th ఫైనాన్స్ నిధులతో వేసినటువంటి రోడ్లను అలాగే డ్రైన్స్ను పరిశీలించడం జరిగింది. ఇది దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా నా విజయానికి కారణమైనటువంటి మా డివిజన్ ప్రజలు వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని డ్రైనేజీ సంబంధించిన ఇష్యూస్ ప్రజలు నా దృష్టికి తీసుకొని రావడం ఉంది. వాటిని కూడా ఎస్టిమేట్స్ వేసి రాబో కాలంలో అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ గెలిచినప్పుడు ఇది అక్కాపల్ల పంచాయతీ వాతావరణంలో ఉండి చాలా అధ్వాన పరిస్థితుల్లో మాది ఉండే పరిస్థితి ఉంది. దాన్ని అంచెలంచెలుగా అప్పుడున్నటువంటి మొట్టమొదటిసారిగా మేయర్గా ఉన్నటువంటి రవీంద్రనాథ్ గారి ఆశీర్వాదంతో అలాగే మళ్ళా తర్వాత వచ్చినటువంటి సురేష్ బాబన్న గారు మేయర్గా ఉన్నప్పుడు దాని తర్వాత డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ముఖ్యంగా మా నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ఉన్నటువంటి దాదాపుగా ఈ 3 టర్ముల్లో దాదాపుగా 60 నుంచి 70 కోట్ల రూపాయల పనులు ఈ మా 47వ డివిజన్లో పూర్తి చేయడం జరిగింది. ఏవైతే శ్మశానానికి సంబంధించిన మా 40, 47, 5 డివిజన్లకు చెందిన శ్మశానంను 1,70 లక్షల రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే 1,30 లక్షల రూపాయలతో మన ఏదైతే అక్కాయపల్లె పార్కును నిర్మించే కార్యక్రమం మా టర్మ్లోనే చేపట్టడం జరిగింది. అంతేకాదు ఈ మన మర్యాపురం చర్చి దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఆఫ్ రోడ్డును మనము పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపుగా డ్రింకింగ్ వాటర్ గతంలో మా అక్కాయపల్లె చెంపేట ప్రాంతాలకు డ్రింకింగ్ వాటర్ వచ్చే రాని పరిస్థితి ఉంది. అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 29 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను తీసుకొని వచ్చి డిఎంహెచ్ ఆఫీస్ కాడ ఒక ట్యాంకీ, మా అక్కాయపల్లె దగ్గర ఒక ట్యాంకీ నిర్మించడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగిన అమృత పథకంలో మన అక్కాయపల్లె పార్క్ పక్కన ఉన్నటువంటి ట్యాంకు నిర్మించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అక్కాయపల్లె చెంపేటలకు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని రోజులు ప్రజలకు అండగా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశల అనుగుణంగా పనిచేస్తాం. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మేము నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.